పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాలు గ్రామంలో గత సంవత్సరం వినాయక చవితి వేడుకల సందర్భంగా జరిగిన ప్రమాద బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అందజేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నాలుగు కుటుంబాలకు అలాగే గాయాలతో చికిత్స పొందిన మరో బాధితుడికి ప్రభుత్వం ఆర్థిక సాయం మంజూరు చేసింది. ఒక్క కుటుంబానికి 3 లక్షల చొప్పున సాయం అందేలా సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో మాట్లాడి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇక తూర్పుతాళ్ళు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేసిన అనంతరం ఎమ్మెల్యే వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ బాధితుల పక్షాన ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. చాలా బాధాకరం. ఎందుకంటే మరి గతం వినాయక చవితి సందర్భంలో ఆ రోజు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అవి నలుగురు ప్రాణాలు మరి తూర్పుతారు గ్రామం నుంచి మనం కోల్పోవడం మనం చూస్తాం. చాలా దురదృష్టకరమైన చాలా బాధాకరమైన విషయం. నిజంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి రక్త సంపత్తిని కోల్పోయి చాలా బాధపడిన సందర్భం అది. ఆ రోజున కూడా మేము ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా నేను రామరాజు గారు అదేవిధంగా సుబ్బారాయుడు గారు కానీ త్యాగం చిన్న గారు కానీ మరి ఇక్కడ రావడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వం ద్వారా మనం ఏం చేయగలమని మరి ఏ రకంగా ఆదుకోవాలని ఆలోచనతో కూడా ప్రభుత్వం దృష్టిలో కూడా ఈ సంఘటన మరి ఆ రోజునే ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది. ఎందుకంటే యాక్సిడెంట్ ఉన్నప్పుడు సమాజంలో చూస్తున్నా సహజంగానే చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. మరి యాక్సిడెంట్లు అన్నది ప్రభుత్వం నుంచి మరి రుణాలు వచ్చే విధంగా లేదు. ఏదైనా సభ్యత్వం ఉన్నా లేకపోతే ఇన్సూరెన్స్ ఉన్నా సరే ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి నేను 1-2 సార్లు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని